బిగ్ బాస్ సీజన్ 8లో ఎలిమినేషన్ ప్రక్రియ అనేది వెన్నుపోటు అని కొంతమంది నెటిజన్ల అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. మరి ఏంటి ఆ వివరాలు అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం. లైవ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇక మీ అందరికీ తెలుసు, మణిగంట మరి అదేవిధంగా చాలామంది ఆదిత్యవం అయితే ఎలిమినేట్ కావాలని చెప్పేసి ఓట్ అయితే వేశారు, అంటే సెలెక్ట్ చేశారు ఆదిత్యవంని. విష్ణుప్రియ, నైనిక వీళ్ళిద్దరిని కూడా సేవ్ చేశారు. అయితే అందరినీ కూడా పిలుస్తూనే నాగమణిగంటను కూడా బిగ్ బాస్ అయితే పిలుస్తాడు. వెంటనే అయ్యో నేనే అన్నట్లయితే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి నెమ్మదిగా ఆదిత్యవం పక్కకి వెళ్ళి నిల్చుంటాడు మణిగంట. నిజానికి ఆదిత్య అయితే ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, ఆదిత్యవంకి నాగమణిగంట అంటే చాలా ఇష్టము. అది కూడా తన ప్రేమను అయితే ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే వచ్చాడు. అది కూడా నాగమణిగంట సేవ్ అయినప్పుడు కూడా తన నుదుటి మీద ముద్దు పెట్టి కూడా ఓదార్చే ప్రయత్నం కూడా చేశాడు ఆదిత్య. అయితే బిగ్ బాస్ ఆదిత్య అన్నని సెలెక్ట్ చేస్తున్నా, నాకు తెలియదు విష్ణు అండ్ నైనిక ఇంకా క్లియర్గా ఉన్నారు బిగ్ బాస్ హౌస్లో అని చెప్పేసి చెప్పుకొచ్చాడు. ఏం చేయలేను బిగ్ బాస్ ఇది అంటూ ఏడుస్తున్న ఎక్స్ప్రెషన్ కూడా మణిగంట ఇవ్వడం జరిగింది. వెంటనే పక్కన ఉన్న విష్ణుప్రియకి ఒక హగ్ ఇచ్చాడు. తర్వాత ఆదిత్య అన్న ఐఎమ్ సారీ, నాకు ఇంకో వేరే ఆప్షన్ లేదు అన్నట్లుగా అయితే చెప్పడం జరిగింది. మరి మణిగంట ఇలా చెప్పగానే దీనికి కూడా ఎవరైతే ఆదిత్య ఉన్నాడో నవ్వుతూ ఇట్స్ ఓకే అంటూ చెప్పుకొచ్చాడు. నిజంగా ఆ గుండెకి గట్స్ ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. చాలా మెచ్యూర్డ్ పర్సన్ అనిపించింది నాకు. అయితే ఇక్కడ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ కావాలని కోరుకుంటున్నారో చెప్పమని బిగ్ బాస్ అడిగాడు. కాబట్టి నాగమణిగంట మాత్రం తనని చాలా ఆప్యాయంగా చూసుకున్న ఆదిత్యకే వెన్నుపోటు పొడిచాడంటూ కూడా చాలామంది నెటిజన్లు అయితే కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. మరి ఈ వీడియో చూస్తున్న మీ యొక్క అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.